అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ మూర్తి. ఓవర్ బ్లీడింగ్ ఇన్ లేడీస్. స్త్రీలలో ఓవర్గా బ్లీడ్ అవుతూ ఉంటుంది పీరియడ్స్ అప్పుడు. కొంతమందికి పీరియడ్స్ అయిపోయినా కూడా 15 రోజులు 16 రోజులు బ్లీడ్ అవుతుంది. పీరియడ్స్లోనే ఎక్కువగా బ్లీడ్ అవుతూ ఉంటుంది. అసలు బ్లీడింగ్ అనేది జనరల్గా ఎలా ఉంటుంది అంటే ఏదో 2 రోజులు ఓ మాదిరిగా అయ్యి 3వ రోజు కొద్దిగా 4వ రోజు కొద్దిగా కనపడాలి. అంతేగాని ఫస్ట్ డే నుంచి హెవీగా బ్లీడ్ అయ్యి, సెకండ్ డే హెవీగా బ్లీడ్ అయ్యి, థర్డ్ డే 4th డే కూడా హెవీగా బ్లీడ్ అయితే అది హెవీ బ్లీడింగ్ కింద వస్తుంది. పిటి ఏంటంటే నా దగ్గరికి హెవీ బ్లీడింగ్తో వచ్చినటువంటి వాళ్ళల్లో ఎండి గైనకాలజిస్టులు కూడా ఉన్నారు. అంటే ఏంటి, ఎల్లోపతిలో దీనికి మందు లేదండి. మరి వాళ్ళ దగ్గరికి వస్తే ట్రీట్మెంట్ ఇస్తారా? ఇస్తారు. మరి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు? అది సహజమండి, అదేం కాదండి, అదేం లేదండి అని చెబుతారు. అసలు ఈ ఓవర్ బ్లీడింగ్ ఎందుకు అవుతుంది, ఎందుకు వస్తుంది అనేటువంటిది నేను తర్వాత వీడియో పెడతాను. అయితే ఈ ఓవర్ బ్లీడింగ్ కనుక ఆపకపోతే వచ్చేటువంటి నష్టాలు ఏంటో ముందు తెలుసుకోండి. ఎందుకంటే రీజన్ కన్నా కావాల్సింది నష్టాలు ఏం జరుగుతున్నాయి. అలాగే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి ఈ ఓవర్ బ్లీడింగ్ వల్ల వచ్చేటువంటి మొట్టమొదటి నష్టం పెళ్ళైన తర్వాత అబార్షన్ అవ్వటానికి అవకాశం ఉందండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. 2, మెట్లెక్కితే ఆయాసం వస్తుంది. ఎక్కువ దూరం నడిచినా కూడా ఆయాసం వస్తుంది. కాళ్ళు ఉబ్బుతాయండి, అంటే కాళ్ళల్లో నీరు చేరుతుంది. ఈ ఓవర్ బ్లీడింగ్ మూలకంగా కొంతమంది లేడీస్లో ఒబేసిటీ కూడా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఫ్యూచర్లో వచ్చేటప్పటికి రొమటాయిడ్ ఆర్థరైటిస్ రావచ్చు. తక్కువ కనుక బ్లడ్ ఉంటే అట్లీస్ట్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఫస్ట్ లో బీపీ వస్తుందండి, తర్వాత హై బీపీ వస్తుంది. ఇంతేకాకుండా ఎప్పుడైతే లేడీస్కి బ్లడ్ పోతుందో అప్పుడు థైరాయిడ్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. దీని మీద ఈ థైరాయిడ్ కానివ్వండి, ఇంకా మిగతా బోల్డ్ అనే కేసులు ఉన్నాయి ఇందులో. ఈ కేసెస్ గురించి, ఇందులో నుంచి వచ్చేటువంటి హెజార్డ్స్ గురించి మీకు తర్వాత వీడియో పెడతాను. అయితే ఏంటంటే ఇందులో వచ్చేటువంటి ఈ నష్టాలని ఓవర్కమ్ చేసుకోవడం ఎట్లా? ఓవర్గా బ్లీడ్ అయితే ఐరన్ ట్యాబ్లెట్స్ వాడుకోవడం మంచిదండి. ఆ పోయినటువంటి బ్లడ్ని కాంపన్సేట్ చేసుకోవడం బెటర్. రెండవది ఏంటంటే దీని మూలకంగా జుట్టు రాలిపోవచ్చు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. అందుకని ఈ జుట్టు రాలిపోకుండా, యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, హెమోగ్లోబిన్ పర్సంటేజీ పెరిగేటట్టుగా కూడా కొన్ని మందులు తీసుకోవాలి. ఎక్కువగా పసుపు, ఇంగువ వాడుకోండి. వంటల్లో పసుపు, ఇంగువ కనుక వాడితే మీరు ఎక్కువగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు. ఇది చాలా పెద్ద సబ్జెక్టు చెప్పాల్సింది. కనీసం ఈ సబ్జెక్టు మొత్తం చెప్పాలి అంటే మినిమం 1 రోజు పడుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.